హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నాకు చాలా చిన్న ఛానల్ అండి, నాకు సబ్స్క్రైబర్స్ కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. భారీ వ్యాపార సమావేశంలో రుద్రప్రతాప్ కూర్చుని ఉంటాడు. విదేశీ ప్రతినిధులు మాట్లాడుతుంటారు. కోట్ల రూపాయల ఒప్పందం జరుగుతూ ఉంటుంది. కానీ అతని ఫోన్ మాత్రం వరుసగా వైబ్రేట్ అవుతూనే ఉంటుంది. మొదట పట్టించుకోడు, రెండోసారి కూడా చూడడు. మూడోసారి అవినాష్ పేరు కనిపించగానే కనుబొమ్మలు ముడుచుకుంటాయి. సార్, మహి మేడం ఇంటికి చేరలేదు అనే మెసేజ్ కనిపించిన క్షణంలో అతని చేతిలో ఉన్న పెన్ కింద పడిపోతుంది. కొన్ని సెకండ్ల పాటు స్క్రీన్ వైపు చూస్తూ ఉండిపోతాడు. ఎందుకో గుండెల్లో ఒక తెలియని భయం మొదలవుతుంది. వెంటనే మహి నెంబర్కు కాల్ చేస్తాడు. రింగ్ అవుతుంది కానీ ఎవ్వరూ లిఫ్ట్ చేయరు. మళ్ళీ చేస్తాడు, మళ్ళీ సమాధానం ఉండదు. మూడోసారి కాల్ చేస్తాడు. ఈసారి కూడా అదే. అతని గుండె వేగం కొట్టుకోవటం మొదలవుతుంది. కాలేజీ నుంచి ఎప్పుడు బయలుదేరింది అని అవినాష్కి కాల్ చేసి అడుగుతాడు. 2 గంటల క్రితం సార్ అని సమాధానం వస్తుంది. ఆ మాట విన్న క్షణంలో రుద్రప్రతాప్ ముఖం మారిపోతుంది. ఎందుకంటే మహి ఎక్కడికి వెళ్ళినా ఒక్కసారైనా ఎవరికో ఒకరికి సమాచారం ఇస్తుంది. ఫోన్ కూడా ఎప్పుడు స్విచ్ ఆఫ్ చేయదు. మరోవైపు ఆ చీకటి గదిలో మహి గోడకు ఆనుకుని కూర్చుని ఉంటుంది. ఆమె చేతిలో ఉన్న ఫోన్ బ్యాటరీ చివరి దశలో ఉంటుంది. వణుకుతున్న చేతులతో మళ్ళీ రుద్రప్రతాప్కి కాల్ చేస్తుంది. ఒక్కసారి ఫోను ఎత్తండి అని ఏడుస్తూ గుసగుసలాడుతుంది. కానీ ఆమెకి తెలీదు, అదే సమయంలో రుద్రప్రతాప్ కూడా ఆమెకే కాల్ చేస్తున్నాడని. మీటింగ్లో ఉన్న వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు కానీ రుద్రప్రతాప్కి ఒక్క మాట కూడా వినిపించదు. అతని కళ్ళు ముందు మాత్రం మహి ముఖం మాత్రం తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడు నవ్వే మహి, కోప్పడే మహి, తన కోసం ఎదురు చూసే మహి. ఒక్కసారి కుర్చీలోంచి లేచి నిలబడతాడు. మీటింగ్ ఇక్కడితో ముగిసింది అని గట్టిగా చెప్తాడు. ఆ మాట విన్న వెంటనే అక్కడ అందరూ షాక్ అవుతారు. ఎందుకంటే ఆ ఒప్పందం కోసం ఎన్నో నెలలుగా ఎదురు చూస్తున్నారు. కానీ రుద్రప్రతాప్ మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించడు. సార్, ఇక సంతకం చెయ్యాలి అని ఒక విదేశీ ప్రతినిధి చెప్పబోతాడు. కానీ రుద్రప్రతాప్ అతని వైపు కూడా చూడడు. నాకు సంబంధించిన అమ్మాయి కనిపించటం లేదు అని మాత్రం చెప్తాడు. ఆ మాటల్లో కనిపించని భయం చూసి అక్కడున్న వాళ్ళంతా మౌనంగా మారిపోతారు. బయటికి వచ్చిన వెంటనే అవినాష్ కాల్ చేస్తాడు. నగరంలో ఉన్న ప్రతి సీసీటీవీ చెక్ చేయించండి, ప్రతి టోల్గేట్ చెక్ చేయండి, ప్రతి రోడ్ చెక్ దగ్గర చెక్ చేయండి అని గట్టిగా చెప్తాడు. మహి నాకు వెంటనే కావాలి అని స్వరం విన్న క్షణంలో అవినాష్ కూడా పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. కానీ వాళ్ళిద్దరికీ తెలీదు. అదే సమయంలో చీకటి గదిలో మహి స్పృహ కోల్పోయి నేలపై పడిపోయిందని. మహి స్పృహ కోల్పోయి నేల మీద పడిపోయిన తర్వాత కూడా జెస్సిక కోపం తగ్గదు. ఇంత త్వరగా స్పృహ కోల్పోతే ఎలా అని వెటకారంగా నవ్వుతుంది. ఆమె పక్కనున్న వాళ్ళు కూడా ఆమెను మౌనంగా సపోర్ట్ చేస్తూ నిలబడతారు. ఎందుకంటే పరిస్థితి క్రమంగా అదుపు తప్పుతూ ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత మహి నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది. తల బరువుగా ఉంటుంది. శరీరంలో అసలు బలం ఉండదు. ఎదుట నిలబడిన ఉన్న జెస్సికాను చూసి క్షణంలో మళ్ళీ భయం మొదలవుతుంది. చూసారా, ఇంకా తనకి ఆశ చావలేదు అని జెస్సికా నవ్వుతుంది. ఇప్పటికీ రుద్రప్రతాప్ వస్తాడు అంటుంది అని వెటకారంగా చెప్తుంది. మహి మాత్రం తల వంచుకుని కూర్చుంటుంది. మాట్లాడే శక్తి కూడా లేదు. ఆమె కళ్ళల్లో కనిపించని బాధ చూసిన జెస్సికా మనసు మారదు. అదే సమయంలో జెస్సికా ఒకళ్ళతో వేడి నీళ్ళు ఉన్న పాత్ర తీసుకురమ్మంటుంది. అది చూసిన క్షణంలో మహి గుండె వేగంగా కొట్టుకోవటం మొదలవుతుంది. ఏం జరగబోతుందో తెలియక భయంతో వెనక్కి జరుగుతుంది. భయపడుతున్నావా అని జెస్సికా దగ్గరికి వచ్చి అడుగుతుంది. ఇది మొదలు మాత్రమే అని చల్లగా చెప్తుంది.
మహి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. దయచేసి నన్ను వదిలేసేయ్ అని ఏడుస్తుంది. కానీ ఆ వేడుకోలు వినిపించని అక్కడ ఎవ్వరూ ముఖాల్లో కనికరం కనిపించదు. మహి చేతులతో తనని తాను కాపాడుకోవటానికి ప్రయత్నిస్తుంది. ఆ వేడినీళ్ళు ఒక్కసారిగా తన మీద పడతాయి. తన చెవు వెనక భాగం కాలిపోతుంది. భయంతో వణికిపోతూ మూలకి చేరిపోతుంది. ఆ క్షణంలో ఆమెకు మొదటిసారి ఒక ఆలోచన వస్తుంది. బహుశా నేను ఇక్కడి నుంచి బయటపడకపోవచ్చు. ఆ ఆలోచన వచ్చిన వెంటనే ఆమె కళ్ళ నీళ్లు ఆగవు. మరోవైపు రుద్రప్రతాప్ మాత్రం నగరమంతా వెతకమని ఆదేశాలు ఇస్తూ ఉంటాడు. క్షణం గడిచే కొద్దీ అతను ఆందోళన పెరుగుతూ ఉంటుంది. ఎందుకో గుండెల్లో ఏదో చెడు జరగబోతుందనే భావన వదలదు. అదే సమయంలో పాడుబడిన భవనం బయట ఒక్కసారిగా సైరన్ శబ్దం వినిపించడం మొదలవుతుంది. ఆ శబ్దం విన్న క్షణంలో జెస్సికా వాళ్ళ ముఖంలో భయం కనిపిస్తుంది. పోలీసులని వాళ్ళు ఒకరు గట్టిగా అరుస్తారు. కొన్ని క్షణాల్లో అందరూ ఒకరినొకరు చూసుకుంటారు. జెస్సికా కూడా కిటికీ దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చి బయటకు చూస్తుంది. దూరంగా ఎరుపు నీలం రంగులు కనిపిస్తాయి. మన పని అయిపోయింది అని వాళ్ళలో ఒకరు భయంతో చెప్తారు. అది విన్న వెంటనే అక్కడి నుంచి తప్పించుకోవటానికి అందరూ సిద్ధమవుతారు. మహి మాత్రం నొప్పితో బాధతో గోడకు ఆనుకుని కూర్చుని ఉంటుంది. ఆమెకు సరిగ్గా కళ్ళు తెరవలేని పరిస్థితి. శరీరం అసలు బలం ఉండదు. రుద్రప్రతాప్ అని నెమ్మదిగా పిలవటానికి ప్రయత్నిస్తుంది. కానీ గొంతులోంచి శబ్దం కూడా సరిగ్గా రాదు. కొద్దిసేపటి తర్వాత ఆ భవనం బయట వాహనాలు ఆగుతాయి. కానీ ఎవ్వరూ లోపలికి రారు. కొద్దిసేపు వేచి చూసిన జెస్సికా వాళ్లకు నిజం అర్థమవుతుంది. అవి పోలీసుల వాహనాలు కావు. కేవలం ఆ రోడ్డు మీద వెళ్ళిపోయే వాహనాల శబ్దం మాత్రమే. ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని జెస్సికా గట్టిగా చెప్తుంది. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్తూ వెళ్తూ తమ జాడ కనిపించకుండా జాగ్రత్త పడతారు. కొద్దిసేపటికి ఆ పాడుబడిన భవనం పూర్తిగా నిశ్శబ్దంగా మారిపోతుంది. చుట్టూ చీకటి మాత్రమే ఉంటుంది. మహి మాత్రం ఒక మూలన ఒంటరిగా పడుకుని ఉంటుంది. ఆమెకి ఇప్పుడు సమయం ఎంత అయ్యిందో కూడా తెలీదు. ఎవరు వస్తారో కూడా తెలీదు. నెమ్మదిగా కళ్ళు మూసుకుంటుంది. బహుశా ఇంకా ఆయనను చూడలేనేమో అనే ఆలోచన ఆమె మనసును వేధిస్తుంది. కళ్ళ నుంచి ఒక్కొక్క కన్నీటి చుక్క జారిపడుతూ ఉంటుంది. ఆమె స్పృహ కోల్పోయే స్థితికి చేరుకుంటుంది. బయట ఎలాంటి శబ్దం ఉండదు. చుట్టూ ఎలాంటి కదలికలు ఉండవు. మహి అక్కడ ఉందన్న విషయం కూడా ఎవ్వరికీ తెలియనట్టే అనిపిస్తుంది. అదే సమయంలో దూరం నుంచి ఆకాశంలో ఒక భారీ శబ్దం వినిపిస్తుంది. మొదట మహికి కలలా అనిపిస్తుంది. కానీ ఆ శబ్దం క్రమంగా దగ్గర పడుతుంది. భవనం చుట్టూరు దుమ్ము ఎగరటం మొదలవుతుంది. కొన్ని క్షణాల తర్వాత ఒక హెలికాప్టర్ ఆ భవనం దగ్గర దిగుతుంది. తలుపు తెరుచుకున్న వెంటనే మొదట బయటికి దిగిన వ్యక్తిని చూసి అక్కడున్న కొందరు కాపలాదారులు ఒక్కసారిగా భయపడతారు. ఎందుకంటే అతను రుద్రప్రతాప్. అతని కళ్ళల్లో కనిపిస్తున్న కోపం చూసి ఎవ్వరు ముందుకు రారు. ముందరికి రావటానికి కూడా ధైర్యం చేయలేరు. మహి ఎక్కడా అని అతను అడిగిన ఒక్క మాటతో చుట్టూ నిశ్శబ్దం అలుముకుంటుంది. కొన్ని నిమిషాలు అక్కడ గందరగోళం మొదలవుతుంది. రుద్రప్రతాప్ మనుషులు మొత్తం భవనాన్ని చుట్టుముడతారు. ప్రతి గది వెతకడం మొదలు పెడతారు. చివరికి ఒక పాడుపడిన గది తలుపు తెరుస్తారు. లోపల నేలపై నిశ్చలంగా పడి ఉన్న మహి కనిపిస్తుంది. ఆమె చూసిన క్షణంలో రుద్రప్రతాప్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లు అవుతుంది. అతను వెంటనే ఆమెను దగ్గరకు పరిగెట్టుకు వెళ్తాడు. మహి అని పిలుస్తాడు. కానీ ఆమె నుంచి ఎలాంటి స్పందన రాదు. వణుకుతున్న చేతులతో ఆమెను ఎత్తుకుంటాడు. ఎన్నో రోజుల తర్వాత మొదటిసారి రుద్రప్రతాప్ కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అతని చేతుల్లో ఉన్న మహి కళ్ళల్లో ఇంకా తెరవలేదు.